అందరికీ ప్రైజ్ లార్డ్. ఫిబ్రవరి 25 ఈరోజు దేవుని వాగ్దానము. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును. సామెతలు 11:18 నీతిగా జీవిస్తున్న నీవు ఈ లోకానికి నీవు పిచ్చివానిగా కనిపిస్తావు. పరలోకమందున్న ప్రభువుకి నీవు ఎంతో విలువైన వాడవు. పరిస్థితులను బట్టి ఎన్నడూ నీవు నీతిని విడిచిపెట్టవద్దు. నీవు కలిగి ఉన్న నీతి నీకు తీసుకొచ్చే ఆశీర్వాదము అది ఎంతో గొప్పది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తప్పకుండా తృప్తిపరచబడతారు. నీవు నీతి కలిగి జీవించినట్లయితే ఆ నీతి నీకు మాత్రమే కాదు కానీ నీ పిల్లల పిల్లలకు ఆశీర్వాదమును తీసుకొని వస్తుంది. అందుకే కీర్తనాకారుడు ఇలా సెలవిచ్చాడు, నీతిమంతుడు విడువబడుట గాని వాని సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ప్రియమిత్రమా, దేవునిలో కలిగి ఉన్న నీతిని బట్టి నీవు నిత్యము ఆనందించి దానిలో కొనసాగు. ప్రభువు శాశ్వతమైన బహుమానం నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.